విద్యుత్ పరిష్కార వేదికలో వినియోగదారులకు, రైతులకు 40 రోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ చైర్పర్సన్ నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ ఫోరం పరిష్కార వేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి రైతులు, వినియోగదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ సౌదా చైర్పర్సన్ నాగేశ్వరరావు మీడియాతో కన్స్యూమర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల రోజుల్లోనే సమస్యను పరిష్కారంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ స్తంభాలు, కొత్త విద్యుత్ లైన్లు, స్ట్రీట్ లైట్లు, బోర్ మోటార్ సంబంధించిన విషయాలు ఆయన దృష్టికి వచ్చాయి. మొత్తం 105 దరఖాస్తులు వచ్చాయని వాటిని కులంకుశంగా పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 45 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ గ్రీవెన్స్ లోనే కాకుండా వారి సమస్యలను లిఖితపూర్వకంగా అర్థమయ్యే భాషలో రాసి పోస్టు ద్వారా సైతం అందజేసే అవకాశం ఉందన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ డిస్కం పరిధిలో ఉన్న 11 జిల్లాల్లో పర్యటించి ఇలాంటి గ్రీవెన్స్ లో నిర్వహించి వినియోగదారుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. ఈ వేదికలో ఎలాంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకురావచ్చని వినియోగదారులకు సూచించారు. కావున ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ కమిటీ మెంబర్ ఎన్ఎన్కే వెంకట్, ఎస్సి శంకర్, మెదక్ డిఈ చాంద్ పాషా, తూప్రాన్ డిఈ గురుత్మంతరావు, ఏడీఏ మోహన్ బాబు, పట్టణ ఏఐ నవీన్ తో పాటు జిల్లాలోని 21 మంది ఏఐలు, సిబ్బంది, లైన్మెన్లు, రైతులు, వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలామంది ప్రజలు విద్యుత్ వినియోగదారులందరూ వచ్చి వారి యొక్క గ్రీవెన్సెస్ని మాకు సమర్పించుకున్నారు. వారు ప్రతి గ్రీవెన్స్ కూడా కూలంకషంగా మేము పరిశీలించి ఆ సమస్య 45 దినాల్లో పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ సీజీ రాప్ అనేది ప్రతి జిల్లాలో మా పరిధిలో 11 జిల్లాలు ఉన్నాయండి, 11 సర్కిల్స్. ప్రతి నెలలో కూడాను ఇలా పర్యటించి వినియోగదారుల సమస్యల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వినియోగదారుల యొక్క గ్రీవెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా 45 దినాల్లో పరిష్కారం జరుగుతుంది. అయితే వినియోగదారులు వినియోగించుకోవాల్సింది ఏమంటే, మాకు ఇలా సదస్సులోనే ఇవ్వటమే కాదు, వారు స్వయంగా కానీ మా ఆఫీస్కి వచ్చుకోవచ్చు, బై పోస్ట్లో పంపవచ్చు, లేదంటే మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. ఆన్లైన్లో గ్రీవెన్సెస్ కూడా ఉంది. వారు పోర్టల్లో పోయి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఫైల్ చేసినట్లయితే మేము అవి కూడా రిజిస్టర్ చేసి సకాలంలో పరిష్కారం చేయడం జరుగుతుంది. విద్యుత్ ఫోరం అనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఆదేశాల మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆధారంగా, టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇవన్నీ పరిశీలించి వారి యొక్క గ్రీవెన్స్ని బిల్లు రివిజన్ అయితే బిల్లు రివిజన్ చేయడం జరుగుతుంది. మేకప్ సమస్యలు ఉంటే మేకప్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు ఉంటే లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే వినియోగదారులు క్లుప్తంగా వారి యొక్క సమస్యలు మాత్రం తెలుగులోనే కానీ ఇంగ్లీష్లో కానీ అర్థమయ్యే భాషలోనే నీట్గా రాసి పంపించాల్సి ఉంటుంది. సో ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.